చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. నమస్తే నాగేశ్వర్ గారు. ఆంధ్రప్రదేశ్లో రోజు ఏదో ఒక రాజకీయం సార్. ఇప్పుడు సింగయ్య ఎపిసోడ్ జరుగుతోంది. కారు కింద సొంత కార్యకర్త పడితే కుక్క పిల్లల తొక్కి పడేశారు అంటూ చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ సింగయ్య కుటుంబాన్ని పిలిపించుకుని కూడా మాట్లాడారు. అంబులెన్స్లో ఏదో జరిగింది అనే అనుమానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసిన పరిస్థితి సార్. ఏం సార్, చాలా సమస్యలు ఉండగా ఈ సింగయ్య మృతి మీదే ప్రతిరోజు ఏదో ఒక రాజకీయం జరుగుతూ ఉంది, ఏమంటారు? సింగయ్య మృతి పైనే జరుగుతుందని అనలేము. అంతకుముందు తెనాలి ఎపిసోడ్ జరిగింది. అంటే రౌడీలకు రక్షణ ఇస్తున్నాడు, మద్దతు ఇస్తున్నాడు జగన్ అని. లేదు దళిత బిడ్డల పైన పోలీసుల అకృత్యాలు ఏంటి అని వైసీపీ. అంతకుముందు మీకు పొదిలి ఘటన జరిగింది, పొగాకు రైతుల సమస్య పైన అడుగుతున్నారని వైసీపీ. దానికి పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి కొడతాం రప్పరప్ప అనడం ఏంటి అని. సో ఇలా ప్రతిరోజు ఏదో ఒక అంశం పైన జరుగుతున్నది ఘర్షణ. దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజకీయం సమస్యల చుట్టూ, ఇష్యూస్ చుట్టూ కన్నా వ్యక్తుల చుట్టూ ఉన్న రాజకీయం ఇది. పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే కులాల చుట్టూ రాజకీయం. ఇది నేను అన్నాను కాదు, పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. తెలంగాణలో రాష్ట్రం అన్న భావన ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో కులం అన్న భావన ఉంటుంది అని. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే ప్రజల జీవితాలు, వారి సమస్యలు, వీటి చుట్టూ రాజకీయం నడవదు. రాజకీయం ఏమైనా వ్యక్తుల చుట్టూ, ఇద్దరు వ్యక్తులు, 2 పార్టీలు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే 2 కులాలు, వీటి మధ్య రాజకీయం. సో అందులో 3వ కులానికి ప్రాతినిధ్యం కొరకు ఒక ప్రయత్నం. సో ఈ రాజకీయం వల్ల ఏమవుతుంది అంటే, రోజు వ్యక్తుల చుట్టూ రాజకీయం. అఫ్కోర్స్ తెలంగాణలో కూడా వ్యక్తుల చుట్టూ రాజకీయం జరుగుతుంది, జరగదని కాదు, దేశంలో కూడా జరుగుతుంది, కాదని అనం. కానీ వ్యక్తుల చుట్టూ జరిగే రాజకీయమైన సమస్యలపైన జరగాలి. ఇప్పుడు మీకు తెలంగాణలో చూడండి, రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు రోజు పేపర్లో మీకు పేజ్ 1లో ఉంటుంది. కానీ దేనిపైన ఉంటుంది? బనకచెర్ల నీవు మోసం చేసావంటే నీవు మోసం చేసావు, సంక్షేమ పథకాలకు నీవు తూట్లు పడిచావంటే నీవు తూట్లు పడిచావు, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తావు, రైతుల ప్రాణాలు తీస్తున్నావు, ఉద్యోగాలు ఇస్తానంటే ఇవ్వలేదు. వీటిపైన రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ రా అసెంబ్లీకి దమ్ముంటే రేవంత్ అంటాడు, అసలు మేము నీ స్థాయికి కేసీఆర్ అవసరమా అని వీళ్ళంటారు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య రాజకీయం జరిగినా దాన్ని సమస్యల ఆధారంగా ఇష్యూస్ పైన వ్యక్తుల చుట్టూ రాజకీయం జరుగుతుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్, వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయము ఎక్కడో ఒక చోట కొన్ని అంశాలపైన ఉన్న. ప్రధానంగా మీరు గమనించండి, పోలవరం పూర్తయిందా? మరి 72% చంద్రబాబు నాయుడు 2019లో పదవీ విరమణ సమయానికే పూర్తయింది. మళ్ళీ 5 ఏళ్ల పాటు జగన్ ఆపాడు అనుకుందాం. సో వాట్ నెక్స్ట్? ఎప్పుడు పూర్తవుతుంది పోలవరం? పోలవరమే పూర్తి కాకముందు బనకచెర్ల ఏంటి? పోలవరం పూర్తయితే పోలవరం నుంచి బనకచెర్ల లింక్. సో పోలవరమే లేనిది బనకచెర్ల ఎక్కడిది? డయాఫ్రమ్ వాల్ మీద రోజు చర్చ. ఇప్పుడు మర్చిపోయారు మొత్తం. మీరు చూడండి, వైసీపీ టీడీపీ నిలదీయడం లేదు, టీడీపీ వైసీపీని కూడా నిలదీయడం లేదు. మీరు గమనించండి. సో ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తెలుగుదేశం పోలవరం ఏమైంది, పోలవరాన్ని అన్యాయం చేస్తారని అడిగారు. ఇప్పుడు అది ఆపేశారు. మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడన్నా పోలవరం చర్చ జరుగుతుందా? వైసీపీ అడగదు, ఎందుకంటే అది జాతీయ ప్రాజెక్టు, కేంద్రాన్ని అడగడం. టీడీపీ అడగదు, ఎందుకంటే జాతీయ ప్రాజెక్టు, కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో టీడీపీ. అందువల్ల పోలవరం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడన్నా చర్చ ఉందా? మీరు అడపాదడప ఎప్పుడో ఒక ప్రకటన తప్ప వైసీపీ టీడీపీల మధ్య, జగన్ చంద్రబాబుల మధ్య అమీతుమి అని తేల్చుకోవడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూగా ఉందా? మీకు ఇలాంటి అనేక సమస్యలపైన, ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అయితే ఎప్పుడో మానేశారు. సో ఈ సమస్యలపైన కన్నా వివాదాల చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుపుతున్నారు. ఎందుకంటే 2 పార్టీల మధ్య, 2 వ్యక్తుల మధ్య ఈ
ఈ రకమైన పోలరైజేషన్ జరగడం వల్ల జరుగుతున్న మొదటి పరిణామం. ఎందుకంటే ప్రజలు ఈ రెండు పార్టీల మధ్యనే నీకు 90% ఓటర్స్ ఉన్నారు. టీడీపీ వైసీపీల మధ్యనే 90% ఓటర్స్ ఉన్నారు. అందులో టీడీపీ ఓడిపోయినప్పుడు 40% ఓటు రిటైన్ చేసుకుంది, వైసీపీ ఓడిపోయినప్పుడు 40% ఓటు రిటైన్ చేసుకుంది. అందువల్ల ప్రతిపక్షంలో టీడీపీ ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో వైసీపీ ఉన్నప్పుడైనా వారి అంచనా ఏంటంటే తమకున్న 40% ఓటు ఎలాగూ రిటైన్ చేసుకుంటున్నాం కదా, ప్రభుత్వ వ్యతిరేకతతో కనుక కొంత ఓటింగ్ షిఫ్ట్ అయితే అధికారంలోకి వస్తామన్నది లెక్క. ఎక్కువ ఓటింగ్ షిఫ్ట్ అయితే మొన్నటి రిజల్ట్ లాగా ఉంటుంది. సో తక్కువ ఓటు షిఫ్ట్ అయినా 2019 రిజల్ట్ వస్తుంది. సో అందువల్ల రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఆ రోజు టీడీపీ ఉన్నా ఈరోజు వైసీపీ ఉన్నా ప్రజా సమస్యల చుట్టూ రాజకీయం కన్నా పార్టీని నాయకుడిని టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడం ద్వారా షిఫ్ట్ ఏమాత్రం కొంత జరిగినా తమకు ఉపయోగం అనేది లెక్క. అంటే ఈ పోలరైజేషన్ పాలిటిక్స్ వల్ల ఇప్పుడు తెలంగాణకు వచ్చేవారు కనీసం కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకుండా మధ్యలో బీజేపీ కూడా ఉంది, వాళ్ళు కొన్ని అంశాలపైన మాట్లాడుతుంటారు. సో ఇక్కడికి వచ్చే వరకు పూర్తిగా పర్సనలైజ్ పోలరైజ్ బాటిల్గా మారిపోయింది. సో ఇక్కడ బీజేపీ ఇద్దరికీ కామన్ ఫ్రెండ్, మీకు టీడీపీకి వైసీపీకి బీజేపీ కామన్ ఫ్రెండ్. అందువల్ల కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఏ అంశం పైన మాట్లాడరు. మీకు ఆ తెలంగాణకు వచ్చే వరకు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు కామన్ రైవల్ బీజేపీ, కంప్లీట్గా డిఫరెంట్ రాజకీయం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బోత్ టీడీపీ అండ్ వైసీపీ కామన్ ఫ్రెండ్ అయితే తెలంగాణలో బీజేపీ కామన్ రైవల్. తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే అపోజిషన్ స్పేస్లో కూడా కాంపిటీషన్ లేదు. సో అపోజిషన్ స్పేస్లో కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకో పలానా ఇప్పుడు తెలంగాణలో చూడండి ప్రజలు ఒక సమస్య పైన బీఆర్ఎస్ రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు గ్రూప్ 1 విద్యార్థుల సమస్య కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు. సో బీఆర్ఎస్ రియాక్ట్ అవుతుంది అంటే బీజేపీలో కదలిక ఉంటుంది, బీజేపీ రియాక్ట్ అవుతుంది అంటే బీఆర్ఎస్లో కదలిక ఉంటుంది. మనం ఎక్కడ వెనకబడిపోతామో అపోజిషన్ స్పేస్లో ప్రభుత్వాన్ని నిలదీయడంలో అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అక్కడ ఏముంది, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి డిఫైన్ చేసే అపోజిషన్ స్పేసే తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల జగన్ కాంపిటీషన్ కూడా లేదు. కాంపిటీషన్ లేనప్పుడు క్వాలిటీ పడిపోతుంది. సో ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యాక్టివిటీ పెంచాడు. మీరు గమనిస్తే మొదట్లో ఒక 1 year వరకు కంపేర్ చూస్తే ఇప్పుడు యాక్టివిటీ పెంచాడు. జిల్లాల పర్యటన మొదలుపెట్టాడు, మీకు రివ్యూలు చేస్తున్నాడు, వివిధ విభాగాలను మన యువజన విభాగం ప్రారంభించాడు, కార్యకర్తలను పరామర్శిస్తాను అంటున్నాడు. అంటే ఆయనకు బ్రాండ్ పాలిటిక్స్ ఉన్నాయి, సానుభూతి, పరామర్శ, విగ్రహావిష్కరణ. ఇది జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని తెచ్చిన ఫార్ములా. సో ఓదార్పు యాత్రతో మొదలైన ఈ రాజకీయ ప్రయాణంలో విగ్రహాలు, పరామర్శలు, ఓదార్పులు అనేది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్లో ఉంది. సో దాన్ని ఉధృతం చేశాడు ఈ మధ్య. తర్వాత ఇష్యూస్ పైన మీకు పొగాకు రైతుల సమస్యపై కానీ అంతకుముందు మిర్చి రైతుల సమస్యపై ప్రభుత్వాన్ని సూపర్ 6 అమలుపై నిలదీయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏకంగా ఇక పాదయాత్ర మొదలు పెడతాను అంటున్నాడు. అందువల్ల తన రైవల్ నుంచి ఒక బలమైనటువంటి అటాక్ రావడం వల్ల టీడీపీ కూడా దానికి ఆన్సర్ చేయాల్సి వచ్చింది. ఆ ఆన్సరు మీకు పొగాకు రైతులు, మిర్చి రైతుల విషయంలో కన్నా సింగయ్య విషయంలోనో జగన్మోహన్ రెడ్డి భూతము అని చెప్పడం ద్వారానో ఈ నరేటివ్ బిల్డింగ్ ద్వారా టీడీపీ అటాక్ చేయదలుచుకుంది. సో అందువల్ల టీడీపీ ఇచ్చిన ప్రామిసెస్ పైన చర్చ రాకుండా జాగ్రత్తగా టీడీపీ జగన్ ఫోకస్డ్గా ఈ డిబేట్ నడపదలుచుకుంది. అందుకే మీరు గమనించిన లాస్ట్ 15 రోజుల పేపర్లు చూస్తే సింగయ్య అంశం 1, నేరస్తులకు అధికారం 2, వివేక్ హత్య కేసు ఆనాడే నేను చేస్తుంటే 2, మీకు ఇలాంటి అంశాల చుట్టూ భూతం 3, ఒక 3-4 అంశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ నరేటివ్ బిల్డింగ్, జగన్ అనే వ్యక్తి ఒక ప్రమాదకరమైన వ్యక్తి, ఈయన మళ్ళీ పవర్లోకి వస్తే ప్రమాదం ఏర్పడుతున్న నరేటివ్ టీడీపీ బిల్డ్ చేయదలుచుకుంది. చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు, ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది, ఇప్పుడు అవకాశం ఇచ్చినా ప్రజలు చంద్రబాబును ఓడిస్తారు అన్న నరేటివ్ జగన్ బిల్డ్ చేయదలుచుకున్నాడు. సో ఈ పొలిటికల్ ప్రాసెస్లో జరుగుతున్నది ఏంటంటే ప్రజలు, ప్రజా జీవితాలు, ప్రజా సమస్యలు పక్కకు పోయి
వ్యక్తులు, పార్టీలు, 2 కులాలు, ఇద్దరు వ్యక్తులు, నాయకులు, 2 కులాల మధ్య ఘర్షణగా మారిపోయింది. ఇది మీకు ఇంత జరుగుతున్న ఎక్కడ జనసేన, భారతీయ జనతా పార్టీ ఇందులో పెద్ద భాగస్వామి కాదు మీరు గమనిస్తే. ఎందుకంటే వాళ్ళు రిలేటివ్లీ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. జనసేనకు వైసీపీతో గొడవ లేదా అంటే ఆ మాటకొస్తే జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ఒక పొలిటికల్ థీసిస్ ముందు పెట్టి దానివల్ల విశాల అపోజిషన్ ఐక్యత, 3 పార్టీల ఐక్యతను తెచ్చి జగన్ ఓటుకి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం అయినప్పటికీ కూడా ఈ పర్సనలైజ్డ్ ఫైట్లో మీకు ఎక్కడ పవన్ కళ్యాణ్ కనబడతలేడు. మీరు గమనిస్తే జనసేన ఎక్కడా పోటీ లేదు. మీకు సమీకరణ కూడా కూటమి సమీకరణ కాదు. ఎక్కడికైనా జగన్ పోతే టీడీపీ కార్యకర్తలు వస్తున్నారు తప్ప టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు రావడం లేదు. అందుకే ఈ మధ్య మాధవ్ బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బీజేపీ జెండా కూటమి ఎజెండా అని. అంటే దాని మీనింగ్ ఏంటి? కూటమి ఎజెండా ఒక్కదానితోనే మేము పోము, మా సొంత జెండా, సొంత ఎజెండా కూడా ఉంటుంది అని బీజేపీ చాలా స్పష్టంగా చెప్పింది. అందువల్ల బీజేపీ, జనసేన కూడా దీన్ని పూర్తిగా ఓన్ చేసుకోవడం లేదు. ఎందుకంటే ఇది టోటలీ పర్సనలైజ్డ్ బ్యాటిల్, జగన్ వర్సెస్ చంద్రబాబు మధ్య ఒక వ్యక్తిగతమైన యుద్ధంగా మారిన తర్వాత జనసేనకి ఏం సంబంధం, బీజేపీకి ఏం సంబంధం, మీకు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అనే క్వశ్చన్ వస్తుంది కదా. అందువల్ల మీకు వైసీపీ కూడా చూడండి, ఈ మధ్య పవన్ కళ్యాణ్ పైన ఆ స్థాయిలో అటాక్ కూడా పెట్టడం లేదు. ఎందుకంటే జనరల్గా ఒక యాక్షన్ ఉంటే ఒక రియాక్షన్ ఉంటుంది. అందువల్ల ఇదేమి కొత్త కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ధోరణి ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో కనీసం ఇతర ప్లేయర్స్ ఉండే పాలిటిక్స్లో, బీఆర్ఎస్ అను లేకుంటే వామపక్షాలను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండే వర్సెస్ టీడీపీ ఉండే, ఇతర పార్టీలు ఉండే. ఇప్పుడు వైసీపీ, టీడీపీ తప్ప పూర్తిగా ఇండివిజువలైజ్డ్ పాలిటిక్స్గా ఛాన్స్ ఇద్దరి మధ్య ఎంత దాకా పోయిందంటే చంద్రబాబు నాయుడు చూస్తే వైసీపీ మద్దతుదారులకు మండుతుంది, జగన్మోహన్ రెడ్డి చూస్తే టీడీపీ మద్దతుదారులకు మండుతుంది. ఈ మంటకు కారణం ఇంకో పలానా సమస్య పైన వీళ్ళ వైఖరి నాకు నచ్చక అని కాదు, కేవలం వ్యక్తి ఆరాధన, వ్యక్తి చుట్టూ ఉండేటువంటి రాజకీయం తప్ప మరొకటి కాదు. ఇక తెలంగాణలో 10వ తరగతి విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, మంచి ఫలితాలు వస్తూ ఉన్నా కూడా ఇంటర్మీడియట్ విషయానికి వచ్చేసరికి అంత సంఖ్య లేదు అండ్ డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయి అంటూ రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు సార్. నిన్న జరిగిన విద్యాశాఖపై సమీక్షలో రేవంత్ రెడ్డి ఒక ప్రపోజల్ కూడా చేశారు. పాఠశాల విద్య ఇకపై 12వ తరగతి దాకా హై స్కూళ్ల స్థాయిని పెంచే యోచన చేస్తూ ఉన్నట్టుగా దీని మీద అధ్యయనం చేయాలని కూడా అధికారులని ఆదేశించారు. ఏంటి సార్ ఈ ప్రతిపాదన మీద? ఈ ప్రతిపాదన చాలా కాలంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా చర్చకు వచ్చింది. నేను శాసనమండలిలో ఉన్న రోజుల్లో కూడా దీనిపైన సుదీర్ఘ చర్చ జరిగింది. దీనికి చర్చ జరగాలి, కానీ చర్చకు ప్రాతిపదిక ఏంటి? ఒకటి, డ్రాప్ అవుట్స్ వల్ల ఇంటర్మీడియట్ ఎత్తేయాలి, స్కూల్ ఎడ్యుకేషన్లో కలపాలి. ఎందుకంటే ఒకే ప్రిమిసెస్లో 10th ఉండి స్ట్రీమ్లో 9th నుంచి 10thకి వచ్చినట్లు 10th నుంచి 11th క్లాస్ 12th క్లాస్కు వస్తారు అని అన్నారు. నిజం అది. ఎందుకంటే డ్రాప్ అవుట్స్ ఇప్పుడు తెలంగాణలో కూడా నా అంచనా 25 to 30% వరకు ఉంటారు. ముఖ్యంగా మీకు ప్రభుత్వ స్కూళ్ళలో, హై స్కూళ్ళలో పిల్లలు కంపారిటివ్లీ ప్రైవేట్ స్కూల్ పిల్లల రేషియో చూస్తే రిలేటివ్లీ బెటర్ ఉంటుంది. ఇంటర్మీడియట్కి వచ్చే వరకు ప్రభుత్వ కళాశాలలో చదివే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. మొత్తం ప్రైవేట్ కాలేజీల వ్యవస్థ పూర్తిగా ఇంటర్మీడియట్ వ్యవస్థను హైజాక్ చేసింది. అందువల్ల దీనికి ఒక వాదన ఇంటర్మీడియట్ ఎత్తేయాలి అన్న దానికి చేస్తున్న మొదటి వాదన ఏంటంటే ఇది డ్రాప్ అవుట్స్ను తగ్గిస్తుంది. 12th క్లాస్ వరకు పిల్లలు ఒకే చోట ఉండడం వల్ల, ఒకే స్ట్రీమ్లో ఉండడం వల్ల చదువుకుంటారనేది మొదటి వాదన. రెండవ వాదన, దేశంలోనూ ప్రపంచంలోనూ అంతర్జాతీయంగా కూడా +2 విధానమే అమల్లో ఉంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా 9, 10, 11, 12 ఒక యూనిట్గా చెప్తుంది. అంతర్జాతీయ స్థాయిలో మీరు సిబిఎస్ఈ చూసిన, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మీరు వ్యవస్థలు చూసిన, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ లాంటి వ్యవస్థలు, ఈవెన్ ఇంటర్నేషనల్ ఐబీ లాంటి వ్యవస్థలు, ఇవి చూసినా కూడా ఎక్కడైనా +2నే ఉంటుంది. మీకు ఈవెన్ అమెరికాలో కూడా ఇంటర్మీడియట్ లేదు. మీకు వరల్డ్ వైడ్ ట్రెండ్ అది. అందువల్ల ఇంటర్నేషనల్, నేషనల్ ట్రెండ్కి అనుగుణంగా
అంతటా +2 ఉన్నప్పుడు మన దగ్గర ఇంటర్మీడియట్ ఎందుకు అనేది రెండవ వాదన. మూడవ వాదన ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్యాప్చర్ చేస్తాయి కనుక ఈ ప్రైవేట్ క్యాపిటల్ వ్యాపారాన్ని, విద్యా వ్యాపారాన్ని అరికట్టడానికి ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్లు, ర్యాంకులు, సీట్లు వీటి నుంచి బయటపడటానికి ఉపయోగపడుతుంది మూడవ వాదన. నాలుగవ వాదన ఏంటంటే స్కూల్ టీచర్ల నుంచి వచ్చే వాదన, వాళ్ళకి ప్రమోషన్లు. ఒకవేళ +2 కూడా ఉండుంటే, ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లో +2 కూడా ఉంటుంది, సో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లుగా, లెక్చరర్స్గా ప్రమోషన్లు వస్తాయని. ఇలా 12th క్లాస్ 5వ వాదన ఫండింగ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్ష అభియాన్ కింద ఫండింగ్ ఉంటుంది. కేంద్రంలో ఉన్నది 9th, 10th, 11th and 12th. మన దగ్గరకు వచ్చే వరకు స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నది 9th and 10th. 11th and 12thకు ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంది ఇంటర్మీడియట్గా. దాంతో 11th and 12th క్లాసులుగా ఉండే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వీటికి మీకు ఫండింగ్ కేంద్ర ప్రభుత్వ నిధులు రావడం లేదు. ఇది చాలా కాలంగా చర్చ ఉంది. సో కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్రం కోల్పోతుంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే రకమైన విద్యా వ్యవస్థ ఉండకపోవడం వల్లనే ఈ 5 కారణాల వల్ల ఇంటర్మీడియట్ ఉండకూడదు, స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంటగ్రేట్ కావాలి అనే ఒక ప్రయత్నం. కానీ అదే సమయంలో మనకు అనుభవాలు ఏం చెప్తున్నాయి? థియరిటికల్ ఓకే, నీకు జాతీయ స్థాయిలో ఏముంది, అంతర్జాతీయ స్థాయిలో ఏముందని కాదు. ఎడ్యుకేషన్ అనేది కంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో అంశం. వాస్తవంగా అది రాష్ట్రాల జాబితాలో అంశం, రాష్ట్రాల జాబితాలోనే ఉండాల్సిన అంశం. కానీ దాన్ని సెంట్రల్ గవర్నమెంట్లోకి తీసుకెళ్లారు, అంటే ఉమ్మడి జాబితాలోకి తీసుకెళ్లారు. ఇక అమెరికా లాంటి దేశంలో అయితే ఎడ్యుకేషన్, ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ఆ లోకల్ బాడీ చేతిలో కూడా ఉంటుంది. మీకు ఫెడరల్ ఫండింగ్ ఓన్లీ 8% అమెరికాలో, ఫెడరల్ ఇంటర్వెన్షన్ కూడా తక్కువగా ఉంటుంది. మన దగ్గర ఫెడరలిజం దెబ్బతినడం వల్ల విద్యను తీసుకెళ్ళి రాష్ట్రాలేమో బాధ్యత వహిస్తాయి, కేంద్రమేమో అదమాయిష్ చేస్తాయి. అందువల్ల ఇక్కడ ప్రయోగాలు ఎందుకు చేయకూడదు అనేది వాదన. ఇంటర్మీడియట్ డిఫెండ్ చేసేవారి వాదన ఏంటంటే సీ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ వద్దనే వారు 5 వాదనలు చెప్పాను. కావాలనే వారి వాదన ఏంటంటే కారణాలు ఏదైనా రాష్ట్రంలో ఈ ప్రయోగం జరిగింది. ఇంటర్మీడియట్ అన్న ప్రయోగం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ ప్రయోగము ప్రజలకు విద్యార్థులకు ఉపయోగపడుతుందా లేదా అని. దీనికి వాద ప్రతివాదాలు ఎలా ఉన్నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు సిబిఎస్ఈ హైదరాబాద్లో చూడండి. మీరు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ స్కూళ్ళలో చదివే పిల్లలకు కూడా 10th క్లాస్ వరకు చదివి మీరు ఇంటర్మీడియట్కి వచ్చే వరకు +1, +2 11th and 12th క్లాసెస్ వచ్చే వరకు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ వదిలేసి స్టేట్ సిలబస్లోకి వచ్చి ఇంటర్మీడియట్లో చేరుతున్నారు. మీరు ఎక్కడన్నా హైదరాబాద్లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ చూడండి, సిబిఎస్ఈ స్కూల్స్ చూడండి, మీకు క్లియర్గా ఈ ట్రెండ్ కనబడుతుంది. ఈవెన్ కేంద్రీయ విద్యాలయాల్లో కూడా చూడండి. మీకు పాష్ స్కూల్లో కూడా 10th అయిపోయినాక 11th కుట్టలేరు పిల్లలు. 11th and 12th మీరు టాప్ స్కూల్స్ ఏవైనా వెళ్ళండి, ఇక్కడ మీకు ఈ కనబడుతుంది. భవాన్ స్కూల్ చూడండి, మీకు గీతాంజలి చూడండి, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ చూడండి, మీకు ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ చూడండి. ఈవెన్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న టాప్ 3 స్కూల్స్ కూడా చెప్పండి. మీకు ఇవన్నీ కూడా మీరు ఎక్కడైనా చూడండి 11th and 12th క్లాస్కు పిల్లలు తగ్గిపోతారు. ఎందుకు తగ్గిపోతున్నారంటే ఇంటర్మీడియట్ ఉపయోగపడుతుంది కనుకనే పిల్లలైనా తల్లిదండ్రులైనా 10th క్లాస్ సిబిఎస్ఈలో చదివి, ఐసిఎస్ఈలో చదివి ఇంటర్మీడియట్కి వచ్చే వరకు 11th క్లాస్కి వచ్చే వరకు 11th ఆ సెంట్రల్ సిలబస్లో ఉండక స్టేట్ సిలబస్కి వెళ్తున్నారు. మరి ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కదా, దీన్ని ఇగ్నోర్ చేయగలమా? ఇది మొదటి వాదన, ఇంటర్మీడియట్ కావాలనే వాళ్ళు. రెండో వాదన ఏంటంటే డేటా ఏం చెప్తుంది? మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చూస్తే ఐఐటి కానీ, నీట్ కానీ ఇవి ఎందుకు ఉండాలి అనే విమర్శ ఉంది. సెంట్రలైజ్డ్ ఎగ్జామినేషన్స్ ఎందుకు ఉండాలి అనే పొలిటికల్ ఫైట్ వేరు. అకాడమిక్గా చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో తెలుగు బిడ్డలు బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తున్నారు. అఫ్కోర్స్ దీనికి కార్పొరేట్ విద్యా సంస్థలు రావడము, వాళ్ళు రుద్దడము ఇది కారణమైతే కావచ్చు. కానీ అదే సమయంలో ఇంటర్మీడియట్ డెఫినెట్గా ఉపయోగపడ్డది. ఎందుకంటే సిలబస్ అడ్వాన్స్ చేయడానికి కానీ, ఎందుకంటే అటు ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్గా హైయర్ ఎడ్యుకేషన్కి ఇంటగ్రేట్ అయి ఉండడం వల్ల కానివ్వండి, ప్రత్యేకమైన కేంద్రీకరణ ఉండడం వల్ల
తెలుగు బిడ్డలు ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు మీకు కంపారిటివ్లీ +1 +2 స్కూల్లో చదివిన వాళ్ళకన్నా మన ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. దీన్ని ఎలా కాదనగలం అనేది ఇంటర్మీడియట్ ఉండాలి అనే వారి రెండవ వాదన. మూడవది, ఈ టీచర్లు ప్రమోషన్ల ఆధారంగా ఎప్పుడు మనం నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళేమో ఈ 11th and 12th క్లాస్ మా స్కూళ్ళలోనే ఉంటే మాకు పీజీ టీచర్ ప్రమోషన్ వస్తుంది అనేది వాళ్ళ వాదన. కానీ మరి జూనియర్ లెక్చరర్ల వాదన ఏంటి? మాకు ఇంటర్మీడియట్ సెపరేట్గా ఉంటే మాకు జూనియర్ లెక్చరర్ హోదా ఉంటుంది, లేకపోతే మేము స్కూల్ టీచర్ అయిపోతామని వాళ్ళ వాదన. కానీ ఎప్పుడు కూడా ఉద్యోగుల అవసరాలు, వాళ్ళ సర్వీస్ నిబంధనలు, ఉద్యోగుల ప్రయోజనాలతో విద్యారంగం ఉండదు. విద్యారంగం అనేది బిడ్డల ప్రయోజనాలు. పిల్లలకు ఏది లాభం అనే యాంగిల్లో చూడాలి తప్ప ఎవరికి ప్రమోషన్లు ఎవరికి వస్తాయన్న యాంగిల్లో కాదు. ఇక ఇంటర్మీడియట్ అయితే కార్పొరేట్ సంస్థలు టేక్ ఓవర్ చేస్తాయి, స్కూల్ ఎడ్యుకేషన్ అయితే దాన్ని అరికట్టవచ్చని ఇది పూర్తిగా రాంగ్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఇంటర్మీడియట్లో ఉన్నంత ర్యాంపెంట్గా లేదు. లేకపోవడానికి ఇంటర్మీడియట్ స్కూల్ ఎడ్యుకేషన్ కారణం కాదు. 10th తర్వాత నీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదు, ఇంటర్మీడియట్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఐఐటి, నీట్. అందువల్ల మీకు ఇంటర్మీడియట్లో కార్పొరేట్ ప్రజెన్స్ పెరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్లో ఆ స్థాయిలో లేదు. కానీ ఒక్కసారి మీరు 9, 10, 11, 12 ఇంటెగ్రేట్ చేస్తే ఇదే కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో నారాయణ చైతన్యాలు ఏం చేస్తారు, 9th, 11th, 12th ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్న చోట 9th, 10th కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ స్కూల్ లేవో, ఆల్రెడీ వాళ్ళ స్కూల్ కూడా ఉన్నాయి. సో అందువల్ల కార్పొరేట్ విద్యా సంస్థలు ఏముంది, నేను నవ్వుతూ అంటుంటాను, అమెరికా అధ్యక్ష పదవికి కనుక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా మన నారాయణ చైతన్య వాళ్ళు కోచింగ్ మొదలు పెడతారు వాషింగ్టన్లో. మీకు 100% ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ వీటిపైన, అమెరికన్ హిస్టరీ పైన ఎగ్జామ్ పెట్టినా మన నారాయణ చైతన్య వాళ్ళు అక్కడ గ్యారెంటీగా దుకాణం తెరుస్తారు, డౌటే లేదు. చేసి మళ్ళీ వస్తారు 1 1 1 1 2 2 2 అని మొదలవుతుంది. సో అందువల్ల కార్పొరేట్ విద్యా సంస్థలు ఏమున్నది, మీరు చంద్రమండలం మీద పోయడానికి శుభాంశు శుక్లా లాగా స్పేస్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి దానికి కూడా ట్రైనింగ్ ఇస్తారు. సో సివిల్ సర్వీసెస్ రాలేదా, అన్నిటికి వెళ్ళిపోయారు కదా. అందువల్ల కార్పొరేట్ సంస్థలు ఎంటర్ అనేది ఎక్కడున్నా వెళ్తారు, ఏ కాకపోతే రేపు వెళ్తారు. అందువల్ల ఆ క్రైటీరియా తీసుకుంటే మనం నడవదు. అందువల్ల ఇది చాలా లోతైన సబ్జెక్ట్, అధ్యయనం చేయాలన్నది కరెక్ట్. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్లు రాకముందు ఈ ఎడహక్ చర్చలు జరుగుతున్నాయి. సో అందువల్ల ఇంటర్మీడియట్ ఉండాలా వద్దా అనే దానిపైన విద్యారంగంలో ఉన్న వారిలో కూడా బలమైన డివిజన్ ఉంది. సో దానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే ఇది బిడ్డల జీవితాలకు సంబంధించింది, ఫ్యూచర్ ఆఫ్ 1 జనరేషన్కు సంబంధించిన అంశం. అందువల్ల తొందరపాటుతో తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. ప్రాస్ అండ్ కాన్స్ సమగ్రంగా చేయాలి. ఎక్కడో ఇండియాలో దేశం అంతటా అలాగే ఉంది, ప్రపంచవ్యాప్తంగా అలాగే ఉంది, మన దగ్గర ఎందుకు ఉండకూడదు? ఏం ప్రపంచవ్యాప్తంగా ఉన్నదానికి భిన్నంగా మన దగ్గర ఉండకూడదని ఏముంది? ఇవాళ బరాక్ ఒబామా ఉండగా కూడా అన్నాడు, భారతీయ విద్యార్థులతో పోలిస్తే అమెరికా విద్యార్థులు మ్యాథమెటిక్స్లో పోటీ పడడం లేదని బరాక్ ఒబామా ఆవేదన వ్యక్తం చేశాడు. మరి అది మన గొప్పతనమే కదా. ఎందుకు మన పిల్లలు మ్యాథమెటిక్స్లో చాలా ముందున్నారు? ఇంటర్మీడియట్ ఉండడం ఒక కారణం దానికి. సో ఆ ఎంఫసిస్ ఉండడం కారణం. మీకు స్టెమ్ కోర్సెస్ చూడండి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఈవెన్ అమెరికాలో కూడా ఇండియన్స్ డామినేట్ చేస్తారు. అందుకే మీకు మన ట్రంప్ వీసాల విధానంలో కూడా స్టెమ్ కోర్సెస్కి వచ్చారు, కాస్త రిలాక్సేషన్ ఇస్తారు. ఎందుకంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ స్టెమ్ మ్యాన్ పవర్ అమెరికాలో కూడా తక్కువగా ఉన్నారు. సో అమెరికాలో కూడా స్టెమ్ మ్యాన్ పవర్ కొరత ఉంది. అందువల్ల ఒక కంట్రీలోనో వరల్డ్లోనో ఒక ట్రెండ్ ఉంది అంటే వై షుడ్ వి ఫాలో ద ట్రెండ్? వీ కెన్ ఈవెన్ స్టార్ట్ ఎ ట్రెండ్. క్యూలో ఉండడం కాదు, క్యూ మనతో మొదలు కావాలి. క్యూలో నిలబడడం గొప్ప కాదు. ప్రపంచం అంతా ఈ ట్రెండ్ ఉంది, నేను కూడా ఫాలో అవుతానని ఎందుకు అనుకోవాలి? ప్రపంచానికే నేను ఎందుకు ట్రెండ్ కాకూడదు? ఎస్, హూ నోస్, ఆ యాంగిల్లో ఉండాలి. అందువల్ల ఇది ఇంటర్మీడియట్ ఉండాలా వద్దా అనే దానిపైన నేను కూడా ఇదే అభిప్రాయం కూడా చెప్పలేను. ఎందుకంటే దీనిపైన సమగ్రంగా లోతుగా అధ్యయనం జరిగి విద్యారంగంలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి ప్రాక్టికల్ అనుభవాల ఆధారంగా, థియరిటికల్ ప్రపోజిషన్స్ ఆధారంగా, పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆధారంగా కేంద్రం ఎట్లా జమాయిషీ చేస్తుందనో, లేదు ఉపాధ్యాయులో లెక్చరర్ల ప్రమోషన్ల ఆధారంగానో తీసుకోవాల్సిన అభిప్రాయం కాదు. ఇట్స్ ఎ సీరియస్ అకాడమిక్ క్వశ్చన్.
విచ్ రిక్వైర్స్ ఎకడమిక్ ప్రోబింగ్. ఇక బనకచర్లపై రాజకీయం నడుస్తూనే ఉంది సార్. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబుతో రేవంత్ చీకటి ఒప్పందం చేసుకున్నారు అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. దాంతోపాటు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అంటూ ఆరోపణలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతకు మించి అన్నట్టుగా బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద ఆరోపణలు విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఏం సార్ ఈ బనకచర్ల రాజకీయం? అంటే బనకచర్ల కాకపోతే కనకచర్ల ఉంటుంది. మీకు ఇదేం కొత్త కాదు కదా. ఈవెన్ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే నల్గొండలో కేసీఆర్ కృష్ణా జలాలపైన మీటింగ్ పెట్టాడు. దీనికి కారణం ఏంటంటే తెలంగాణ ఉనికికి అస్తిత్వానికి నీళ్లు ముఖ్యమైన కారణం. అందువల్ల వాటర్ ఇస్ ఎ వెరీ ఎమోషనల్ సబ్జెక్ట్ ఇన్ తెలంగాణే కాదు, ఈవెన్ ఆంధ్రాలకు కూడా. తెలంగాణకు వచ్చే వరకు రాష్ట్ర ఉద్యమానికి ఉనికి అస్తిత్వమే మీకు వాటర్. అందువల్ల కృష్ణా నదిలో అన్యాయం జరిగింది అనే అంశం ఆధారంగానే తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరి ఊదారు. సో ఈవెన్ మీకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే కృష్ణా నది మహబూబ్ నగర్లో ప్రవేశిస్తుంది. అన్ఫార్చునేట్లీ అక్కడ కరువు, వలసలు. కానీ కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ దాటినాక 2 పంటలకు నీళ్ళు ఇస్తుంది. సో ఇది తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఏమిటి వివక్ష? అసలు మా సపరిపాలనే ఉంటే తెలంగాణే పాలించుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు కదా. సీమాంధ్ర రాజకీయ నాయకత్వ ఆధిపత్యం వల్లనే తెలంగాణకు అన్యాయం జరిగింది. అందుకే నల్గొండలో ఫ్లోరైడ్ ఉంటుంది, పాలమూరులో కరువు ఉంటుంది. పాలమూరు నల్గొండను పరవళ్ళు తొక్కుతూ కృష్ణానది దిగువకి వెళ్తుంది. దిగువ మాత్రం 2 పంటలకు నీళ్లు ఉంటాయి. ఇది ఏంటి అని తెలంగాణలో మొదటి నుంచి ఉన్న ఇష్యూ. అందువల్ల తెలంగాణ రాజకీయం అనివార్యంగా వాటర్ చుట్టూ తిరగాల్సిందే. ఇది మొదటి కారణం. అంటే వాటర్ అనేది తెలంగాణ ఉద్యమానికి ఉనికి కనుక. రెండవది ఏంటంటే తెలంగాణ ఉద్యమము ద్వారా రాష్ట్రం ఏర్పడింది. అందువల్ల రాష్ట్రంలో రాజకీయము వ్యక్తుల చుట్టూ కన్నా ఆంధ్రప్రదేశ్లో లాగా చంద్రబాబు జగన్ మధ్యలో ఒక కుస్తీ పోటీలాగా ఇక్కడ ఉండదు. ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే రాష్ట్రం ఏర్పడింది కనుక తెలంగాణ అస్తిత్వవాదము ఆధారంగా ఇక్కడ రాజకీయాలు ప్రభావితం చేస్తుంటాయి. ఇందులో వ్యక్తుల మధ్య ఘర్షణ ఉన్నా మూలము ప్రాతిపదిక ఆ వ్యక్తుల మధ్య ఘర్షణ కూడా తెలంగాణ అస్తిత్వ ఆధార ఘర్షణగా ఉంటుంది. మీరు అక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు జగన్ను తిట్టడానికి వాడుతున్న ఆయుధాలేంటి? ఈయన ఒక భూతం. సో ఈయన ఇక్కడ సింగయ్య కారు కింద పడ్డా అమానుష్యంగా ప్రవర్తించాడు, ఈయన ఒక నేరస్తుడు, నేరపూరిత రాజకీయం. ఇలా కంప్లీట్లీ జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు రాజకీయం ఉంటుంది. చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ జగన్ రాజకీయం ఉంటుంది. ఈయన వెన్నుపోటుదారుడు, ఏది నిజం చెప్పడు, హామీలు ఇస్తాడు, మోసం చేస్తాడని వాళ్ళు. కానీ ఎక్కడ మీరు తెలంగాణకు వచ్చే వరకు రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు, రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ చూడండి, ఇలా ఉండదు. నీవు బనకచెర్లలో అన్యాయం చేస్తున్నావు, నువ్వు కృష్ణానదిలో అన్యాయం చేసినావు, సో నీవు తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టావు అనే దాని చుట్టూ ఇక్కడ రాజకీయం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం ఏంటంటే వ్యక్తుల చుట్టూ రాజకీయం నడుస్తుంది. తెలంగాణలో వ్యక్తుల చుట్టూ రాజకీయం కూడా తెలంగాణ అస్తిత్వం చుట్టూ జరుగుతుంది. ఆ వ్యక్తుల చుట్టూ ఫైట్ కూడా మీరు గమనించండి. రేవంత్ ఏమంటున్నాడు? కేసీఆర్ ఆనాడే రాసిచ్చాడు కృష్ణా నదిలో వాటాని, అంటే 199 టీఎంసీకి ఒప్పుకున్నాడు. దానివల్ల తెలంగాణ నష్టపోయింది. గోదావరి పైన మిగులు జలాలు 3000 టీఎంసీలు ఉన్నాయి, వాడుకోమని చెప్పి జగన్కు రాసిచ్చాడు అనేది కాంగ్రెస్ వాదన. లేదు, ప్రగతి భవన్లో పిలిచి చంద్రబాబు నాయుడుతో రేవంత్ ప్రభుత్వం చర్చలు జరపడం వల్ల మీకు అప్పుడే బనకచెర్లకు కాంగ్రెస్ ఒప్పుకుంది అనేది బీఆర్ఎస్ వాదన. సో అందువల్ల ఇద్దరు కూడా మీరు తెలంగాణకు ద్రోహం చేశారంటే మీరు తెలంగాణకు ద్రోహం చేశారు అనే ఒక నరేటివ్ బిల్డ్ చేయాలనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ వాదన. సో ఇద్దరూ కలిసి వాస్తవంగా కేంద్రాన్ని పరిష్కరించమని చెప్పాలి. ఎందుకంటే వాటర్ ఈజ్ నాట్ ఇది ఇంటర్స్టేట్ రివర్స్ను 2 రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకోవడం అంత సులభం కాదు. అఫ్కోర్స్ అపెక్స్ కౌన్సిల్ లాంటి వ్యవస్థలు ఉన్నా 2 రాష్ట్రాల్లోనూ కూడా ప్రజల బలమైన సెంటిమెంట్ ఉంటుంది. అందువల్ల ఎక్కడైనా మీకు చూడండి, మీకు యమునా నది విషయంలో హర్యానా ఢిల్లీల మధ్య కానీ, మీకు కావేరీ నది విషయంలో కర్ణాటక తమిళనాడు మధ్య కానీ,
ఇలా ఎక్కడైనా మీకు నదులో ఇంటర్ స్టేట్ రివర్స్లో ఆ వివాదం ఉంటుంది. ఇంటర్నేషనల్ రివర్స్లో మీకు ఇంటర్నేషనల్ వివాదాలు కూడా ఉంటాయి. ఇప్పుడు జీలం చీనా మీకు వీటిపైన ఇండస్ సింధు నదీ జలాలపైన భారత్ పాకిస్తాన్, తీస్తా నదీ జలాల విషయంలో భారత్ బంగ్లాదేశ్, గంగా నదీ జలాల విషయంలో భారత్ బంగ్లాదేశ్, బ్రహ్మపుత్ర నది విషయంలో చైనా భారత్, ఇలా ఎక్కడైనా అంతర్జాతీయ నదులపైన అంతర్జాతీయ వివాదాలు ఉంటాయి. అంతర్రాష్ట్ర నదులపైన అంతర్రాష్ట్ర వివాదాలు ఉంటాయి. ఇప్పుడు మీకు పోలవరం పైన ఒరిస్సా ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు చెప్పలేదా? మీకు గోదావరి విషయంలో బాబ్లీ ఇష్యూ పైన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మహారాష్ట్ర ఘర్షణ లేదా? అందువల్ల ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఇప్పటికీ కూడా అప్పర్ తుంగా విషయంలో కర్ణాటక ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిస్తోంది. ఇది అప్పర్ భద్ర అప్పర్ తుంగా ఇది మాకు నష్టమవుతుందని తెలంగాణ అనడం లేదా? సో అందువల్ల రాష్ట్రాల మధ్య ఉండే నదీ జలాల వివాదాలని కేంద్రం పరిష్కరించాలి. అన్ఫార్చునేట్లీ కేంద్రానికి కూడా రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి కనుక మాకు తెలంగాణకు అనుకూలంగా ఉంటే ఆంధ్రాలో పొలిటికల్గా నష్టం, ఆంధ్రాలో అనుకూలంగా ఉంటే తెలంగాణలో నష్టం అని చెప్పి కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ మీరిద్దరు తేల్చుకోండి అని అంటారు. ఇద్దరు ఎట్లా తేల్చుకుంటారు? అది ప్రాక్టికల్గా జరిగే పని. సో అందువల్ల మీకు ఇప్పటికీ కూడా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి డిమాండ్ ఉంది. మేము రాష్ట్రము ప్రాతిపదికగా ట్రిబ్యునల్స్ వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. కృష్ణా గోదావరి జలాలను డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడలేదు కనుక వాటిపైన చర్చ జరగాలి, మాకు తెలంగాణ కూడా ఒక పార్టీగా చేర్చాలి అని ఈవెన్ తెలంగాణ సుప్రీంకోర్టు దాకా కూడా పోయింది. కేంద్రం హామీ ఇచ్చింది, మీరు సుప్రీంకోర్టు నుంచి విత్డ్రా చేసుకుంటే మేము దీన్ని ట్రిబ్యునల్కి రెఫర్ చేస్తామని. ఇంతవరకు అది జరగడం లేదు. సో అందువల్ల అన్లెస్ కృష్ణా గోదావరి ట్రిబ్యునల్స్ మేక్ ఎ ఫ్రెష్ లుక్ ఎట్ ది వాటర్, ఇది ప్రాక్టికల్గా సాల్వ్ కాదు. మీకు ఇది ఇలాగే ఉంటుంది ఈ గోల. అప్పటిదాకా నరేటివ్ బిల్డింగ్, నీవు రాష్ట్రానికి అన్యాయం చేసావంటే నీవు రాష్ట్రానికి అన్యాయం చేశావు. జగన్కు కేసీఆర్కు ఉన్న సాన్నిహిత్యాన్ని తమ ఆయుధంగా కాంగ్రెస్ మలుచుకోదలుచుకుంది. చంద్రబాబు నాయుడు రేవంత్ల మధ్య ఉన్న మంచి సంబంధాలని బీఆర్ఎస్ ఆయుధంగా మార్చుకోదలుచుకుంది. అందువల్ల మీకు కృష్ణా నది గోదావరి నదీ జలాలపైన రాజకీయ సమరం అనేది ఇప్పుడు ముగియదు, అది ఎండింగ్ వరకు కొనసాగుతూనే ఉంటుంది. సార్, ఇక ఫైనల్గా రద్దీ వేళల్లో రెట్టింపు ఛార్జీలు వసూలు చేసుకోవడానికి ఉబర్, ఓలా అండ్ ర్యాపిడో వంటి సంస్థలకు కేంద్రం అనుమతించింది సార్. దాంతోపాటు కొన్ని మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది. సరైన కారణం చెప్పకుండా రైడ్ రద్దు చేస్తే ఛార్జీ మొత్తంలో 10% జరిమానా విధించుకోవచ్చు, యాప్లో సూచించిన మార్గంలోనే ప్రయాణం చేయాలి, ఇలాంటి చాలా మార్గదర్శకాలు జారీ చేసింది. రద్దీ వేళల్లో రెట్టింపు ఛార్జీలు, మీ కామెంట్స్? అంటే మరి రద్దీ లేనప్పుడు 50% ఛార్జ్కి వస్తారా? మీరు డిమాండ్ అండ్ సప్లై అనేది ఎకనామిక్స్లో ప్రిన్సిపల్. ఏ సర్జ్ ప్రైసెస్ అంటారు. ఒకప్పుడు ఫ్లైట్లో ఉండే, ఒకప్పుడు చాలా కాలం నుంచి ఫ్లైట్లో ఉంది, ఒకప్పుడు కాదు. ఈవెన్ ఈ మధ్య ట్రైన్స్లో కూడా మొదలు పెడతామంటున్నారు. సో ఇప్పుడు ఇంకా ఆర్టీసీలో బతికిపోయాము, అది కూడా వచ్చింది ఒక రకంగా. సంక్రాంతి పండుగకు డబుల్ రేట్లు ఉంటాయి, మీరు గమనించండి. సో ఇక్కడ రద్దీ వేళల్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది కనుక సప్లై డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల సర్జ్ ప్రైసెస్ అని అంటున్నారు. కానీ మరి అదే సమయంలో డిమాండ్ లేనప్పుడు, రద్దీ లేనప్పుడు 50% ప్రైస్కే లో చేస్తారా? ఇది మొదటి క్వశ్చన్. మీరు రెట్టింపు చేసినప్పుడు మరి రద్దీ లేనప్పుడు 50% చేయాలి. రెండవది, రద్దీ ఉందా లేదా అనేది ఎవరు మానిటర్ చేస్తారు? ఎవరు దాన్ని మానిటర్ చేయాలి? సో ప్రయాణికులకు ఉండే అవకాశం ఏంటి, రద్దీ ఉందా లేదా అని. ఇప్పుడు రద్దీ లేకపోయినా ఏం చేస్తున్నారు? మీకు ఇంతవరకు విమర్శలు కూడా వచ్చాయి వీటిపైన. ఉబర్ వీటిపైన మీరు ఆండ్రాయిడ్ ఫోన్ పైన బుక్ చేస్తే ఒక రేట్ ఉంటుంది, యాపిల్ ఫోన్ పైన బుక్ చేస్తే ఒక రేట్ ఉంటుంది. ఇది మీకు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్, ఈవెన్ బ్లింకెట్ లాంటివి, స్విగ్గీ జొమాటోలో కూడా ఇది ఉంది, ఉబర్లో మీకు ఓలాలో కూడా ఇది ఉంది అన్న విమర్శలు వచ్చాయి. దీనిపైన కేంద్ర మంత్రి విచారణకు కూడా ఆదేశించారు. మీడియాలో కూడా ప్రూఫ్తో సహా వచ్చింది. అంటే మీ ఫోన్ను బట్టి మీ ఎకనామిక్ స్టేటస్ను అంచనా వేసి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, ఇది అన్యాయము అని. సో మీకు దాంతోపాటు మీకు ఈవెన్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీకు మనం కూరగాయలు బుక్ చేసామనుకోండి, ఆ బంగాళదుంపలు ఆలుగడ్డలు అనుకో, ఆడ కింద ఎక్కడో ×2 అని ఉంటుంది. అంటే అది మనం చూడక బుక్ చేస్తే అది డబుల్ వచ్చేస్తాయి.
సో ఇంటూ 3 అని. సో అందువల్ల ఈ మోసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో. సో సర్జ్ ప్రైస్ వసూలు చేసేటప్పుడు అది నిజంగానే రద్దీ ఉన్నదని రెగ్యులేట్ చేయగలిగేది ఏంటి? రద్దీ లేకపోయినా రద్దీ ఉన్నట్లు చూపవచ్చు. ఇంకొన్ని సమయాల్లో ఏం జరుగుతుంది అంటే మీకు ఒక చోటు నుంచి 5 బుక్ చేశారనుకోండి, వెంటనే వాడు రేట్ పెంచేస్తున్నాడు. ఒక 5-6 బుక్ చేస్తే రేట్ పెంచేస్తాడు ఒకే చోటు నుంచి కనుక. అంటే ఆల్రెడీ ఆ డిమాండ్ సప్లైని బట్టి సర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, అనుమతి ఇవ్వకపోయినా ఇది జరుగుతున్నది. సో అందువల్ల మీకు ఫ్రీ అండ్ ఫేర్ మార్కెట్ ప్లేస్ ఉండాలి. మార్కెట్లో మీకు కన్జ్యూమర్కు రక్షణ ఏంటి? మీకు కంపెనీలకు రక్షణ ప్రభుత్వాలు ఇస్తున్నాయి అన్ఫార్చునేట్లీ. మరి కన్జ్యూమర్కు రక్షణ ఉండాలి కదా. కంపెనీలకు మీరు రద్దీ సర్జ్ ఉన్నప్పుడు, రద్దీ బాగా ఉన్నప్పుడు ఏమైనా ఎక్కువగా ఖర్చు పెడతాను రా. అఫ్కోర్స్ దానికి కాస్త డీజిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ ఉండొచ్చు, ట్రిప్పుల సంఖ్య తగ్గచ్చు, కనుక మీకు రద్దీలో ఉంటే మేము ఎక్కువ ప్రైస్ చేస్తామని. సో అందువల్ల దీనికి ఒక రేషనల్ ఉండాలి కదా కన్జ్యూమర్ యాంగిల్లో. సో నాకు రద్దీ ఉన్నప్పుడు మీరు ఎక్కువ రేట్ వేస్తే, రద్దీ లేనప్పుడు సగం రేట్ వేయండి, అభ్యంతరం చెప్పం, ఫైన్ కదా. సో రద్దీ ఉన్నా లేకపోయినా ఒక రేట్ ఉంటుంది. రద్దీ ఉన్నప్పుడు ఎక్కువ రేట్ అంటే ఎట్లా? అదేదో పెట్రోల్ డీజిల్ ఛార్జీల లాగా ప్రపంచ మార్కెట్లో పెరిగితే మాత్రం మన మీద వేస్తారు, ప్రపంచ మార్కెట్లో తగ్గితే మాత్రం మనకి ఇయర్ బెనిఫిట్. అది మళ్ళీ ప్రభుత్వం డీజిల్ ఎక్సైజ్ డ్యూటీలు పెంచి తీసేసుకుంటుంది. అందువల్ల దీనిపైన ఒక కాంప్రిహెన్సివ్ ప్రో కన్జ్యూమర్ స్టాండ్ ఉండాలి. సో మీకు కంపెనీలు నిలబడడం ఎంత ముఖ్యమో, వినియోగదారుడే నష్టపోతే మీకు ఏ బిజినెస్లో నడవవు. అందువల్ల ఒక ఫేర్ కాంపిటీషన్ క్రియేట్ చేయాలి. కన్జ్యూమర్కు మార్కెట్ ప్లేస్కు మధ్య ఒక ఫేర్ రిలేషన్షిప్ ఉండాలి. కంప్లీట్గా కన్జ్యూమర్ ఒక ఎక్స్ప్లాయిటేటివ్ కండిషన్లో ఉండాలి. వాడు మీకు ఇష్టం వచ్చినట్టుగా క్యాన్సిల్ చేస్తున్నాం, అందరికీ అనుభవం. ఇప్పుడు 10% ఫైన్ వేస్తామంటున్నారు, సంతోషం. ఒక్కొక్కసారి అయితే పిచ్చెక్కిపోతుంది. కారు టాక్సీ బుక్ చేయాలి అంటే పీక్ టైంలో 4 సార్లు 5 సార్లు బుక్ అవుతుంటుంది, క్యాన్సిల్ అవుతుంటుంది, బుక్ అవుతుంటుంది, క్యాన్సిల్ అవుతుంటుంది. మనం క్యాన్సిల్ చేస్తున్నాం, ఛార్జ్ చేస్తారు. మరి వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేయాలి? క్యాన్సిల్ మామూలు కాదు, ఎమర్జెన్సీ ఉంటుంది. ఎన్నిసార్లు బుక్ బతిలాడినా కూడా వాడు ముందే అడుగుతాడు ఎక్కడికి పోవాలని. సో వాడు నచ్చితేనే వస్తాడు. ఎప్పుడన్నా ఇంటికి పోయే టైంలో అంటే అర్థం ఉన్నది, కానీ నీకు ఏ టైం అయినా ఇదే రాజకీయం. అంటే నీ కంప్లీట్గా క్యాబ్ సర్వీస్ వాళ్ళ బెనిఫిట్ కొరకే ఉండకూడదు కదా, కన్జ్యూమర్ బెనిఫిట్ కూడా ఆలోచించాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు.